Hey guys, bye. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. మెసేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్. అందరు చేశారా బుక్ మార్క్లు? బుక్ మార్క్లు హౌ టు అవాయిడ్ బుక్ మార్క్స్ అని చేశారా? ఎస్ అన్న. Let me share this thing. జాక్ మాది ఒక స్టేట్మెంట్ ఉంది, ఐడియా ఉంది కన్నా? జాక్ మాది ఒక స్టేట్మెంట్ ఉంది, ఐడియా ఉందా? Do you have idea? తెలీదు సార్. Anyone? తెలీదా? Okay, let me show you. రాయడానికి అంటే చూపిస్తే బెటర్ చేస్తుంది, I guess. చదవండి. ఎస్ సార్, తెలుసు సార్. ఈ కొటేషన్ అయితే తెలుసు.
ఇది కాదు నేను చెప్పాలనుకున్న కొటేషన్, ఇది కాదు. లెట్ మీ షో యూ. ఇది బట్ దాన్ని మార్చి నేను చదివాను ఎక్కడో, అది ఆయన చెప్పాడో లేకపోతే ఇంకొకటి చెప్పారు నాకు తెలియదు. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఐ రిమెంబర్. నేను ఒక బుక్ పంపించింది, చూసారు అందరు బుక్? ఆ బుక్ చదవండి కొంచెం. ఓకే, చదవండి. Okay, what is this quotation that I remember? Today is difficult. Okay. Tomorrow is much more difficult. Day of tomorrow is the people die today will die tomorrow night itself. ఉన్నాడు. ఈ ఎక్స్ అనే పర్సన్ చిన్న ఎదుగుదలకి దేనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. లెట్స్ సే వాళ్ళ అమ్మా నాన్న వాడిని ఈజెడ్ లో మంచి రకంగా సంపాదించుకొని, ఫ్రీ సీట్ సంపాదించుకొని, బీటెక్ లో కూడా 7+ ఆ రోజుల్లో 210 టైంలో 70+ మార్క్స్ తెచ్చుకొని, దాని తర్వాత గేట్ క్వాలిఫై 2 times గేట్ క్వాలిఫై అయ్యి, దాని తర్వాత ఎంటెక్ చేసి, ఎంటెక్ చేసిన తర్వాత లెట్స్ సే ఆయన అర్న్ చేశాడు. ఎప్పుడు జాయిన్ చేశాడు? 2011 నుంచి అర్న్ చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత 2013 లో వారి మదర్ చనిపోయింది. 2017 లో వారి ఫాదర్ చనిపోయాడు. ఓకే, ఆయన అర్న్ చేసుకుంటూ పోయిన విషయాలన్నీ
2020 వచ్చిన తర్వాత ఒక పెద్ద డెసిషన్ తీసుకొని 2 బిజినెస్ల్లో ఇద్దరు మాటలు విని ఇన్వెస్ట్ చేశాడు. ఈ లాస్ట్ హోల్ జర్నీ సో ఫార్ 10 years. 10 years పాటు అతనికి వచ్చిన అన్ని దారిలో అర్న్ చేసుకుంటూ జాగ్రత్త పడుతూ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అక్యుములేట్ చేసుకున్న ప్రతి రూపాయి దాంతోపాటు బ్యాంక్రప్ట్ అయ్యి ఓకే బ్యాంక్రప్ట్ అయిన తర్వాత దాంతోపాటు ఎన్నో ఇన్సల్ట్స్ అన్ని ఇన్సల్ట్స్ ని భరించి బ్యాంక్రప్ట్ అయ్యి ఆల్ ఎర్నింగ్స్ పోగొట్టుకొని దాని తర్వాత అగైన్ he started his life again. He came back. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో నాకు సో మనం ఎప్పుడు మొదలెట్టినా ఎప్పుడైనా మనం we can come back in our life. ఓకే మీరు కష్టపడాలంటే మీరు కష్టపడితే యూ కెన్ కమ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు సుఖాలే ఉండవు, ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు బాధలే ఉండవు. లైఫ్లో ఇది నేనే, ఈ ఎక్స్ అనే పర్సన్ నేనే, ఇట్స్ మీ. ఓకే ఎన్నో అవమానాలు పడ్డా లైఫ్లో, అవి చెప్పుకోలేని అవమానం, బట్ అవి నేనేం మర్చిపోలేదు. అలా అని నన్ను అవమానించిన ఎవరిని కూడా నేను ఇప్పుడు అవమానించాలి తెలుసుకోలేదు. ఐ డోంట్ వాంట్. I want to kill them with my success అంతే. Not with words, not with actions. I want to kill them with my success. Do you understand what I mean to say? Do you understand? That's Yes, sir. I don't want to fight with them. Hey, ఆ రోజు టర్న్ ఏదో అది చేసావు. I don't want to fight with them. Literally, I don't want to fight with them. I want to kill them with my success. Seriously. Don't worry. Nothing is going to happen. Understand? Yes, sir. That is what I'm following right now. ఏంటది?
Kill them with success, bury them with the smile. That's all. That is what I'm following right now. Okay, let's leave it. Suppose there is a two tables, table A and table B. If table A has again A, B, C, D, E. Table B also having A, B, C, D, E, especially F. Let's say. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు టేబుల్ ఏలో టేబుల్ ఏ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, టేబుల్ బి ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, టేబుల్ సి ఏముందో ఇదే అక్కడ ఉంది, టేబుల్ డి ఏముందో ఇదే అక్కడ ఉంది, టేబుల్ ఈ ఎక్కడ ఉందో ఇది అక్కడ ఉంది. మామూలుగా ఈ రెండు మనకి రిక్వైర్మెంట్ ఎఫ్ అనే కాలం మీద డిపెండ్ అయింది. నేనేం చెప్పాను, ఎప్పుడైనా మనకి ఇన్ని నంబర్ ఆఫ్ లో కూడా జాయిన్స్ లో కూడా వీ కెన్ జాయిన్ విత్ మోర్ దెన్ వన్ కాల్. మనం మామూలుగా లెఫ్ట్ జాయిన్ రైట్ ఐ మీన్ మెర్జ్ లో లెఫ్ట్ రైట్ వీటి చూసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మెర్జ్ లో పైన కాలం సెలెక్ట్ చేస్తాం, కింద కాలం సెలెక్ట్ చేస్తాం. మీరు మెర్జ్ లో పైన రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే రెండు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. పైన మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే మూడు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. యూ షుడ్ అండర్స్టాండ్ గెట్ మై పాయింట్. ఇప్పుడు ఎందుకు మూడు సెలెక్ట్ చేయాలంటే గ్రాన్యులారిటీ. ఇట్ ఈస్ కాల్డ్ గ్రాన్యులారిటీ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏ అనే కాలం ని ఇక్కడ ఏ అనే కాలం ఇక్కడ ఏ అనే కాలం డిఫరెంట్ చేస్తే ద అవుట్పుట్ మే బి 100. బట్ ఏతో పాటు బి అనే కాలంతో కానీ రెండు ఏబి తీసుకుంటే అవుట్పుట్ విల్ బి 100.01. ఓకే, సో మా నార్మల్ గా నేను మెర్జింగ్ అనేది చేయదని చెప్పాను. మెర్జ్ ఎప్పుడు చేయమని చెప్పాను మెర్జ్ మిమ్మల్ని ఎప్పుడు చేయమని మెర్జ్ That is not possible, or if the two files or two queries are from different databases, or one file is from Excel, another file is from database. In such cases alone, you have to use merging, right? ఇప్పుడు మనం మెర్జ్ చేయకూడదు. ఇప్పుడు ABCDE అని ఉంది, ఇక్కడ ABCDE అని ఉంది, బట్ అవర్ రిజల్టెంట్ అవుట్పుట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎఫ్ అనుకుందాం. బేస్డ్ ఆన్ ఎఫ్ we should not miss our granularity, but we should get accurate answers of F. Accurate answers. How we are going to achieve? That is called, while modeling, what we have to do is we have to create a key. We have to create a key which has A, comma B, comma C, comma D, comma E. Similarly, ఇక్కడ కూడా key create చేస్తాం. A, comma B, comma C, comma D, comma E. You know that table A filters table B, correct? Because you need to see output for F. Table A filters table B.
టేబుల్ ఏ ఫిల్టర్స్ టేబుల్ బి అన్నప్పుడు చూడండి, ఈ పర్టికులర్ కాంబినేషన్ లో ఏవైతే ఉన్నాయో అదే పర్టికులర్ కాంబినేషన్ లో ఇక్కడ కూడా ఉన్నప్పుడు మాత్రమే ద రిజల్ట్ విల్ కమ్. ఈ కాంబినేషన్ లేకపోతే రిజల్ట్ రాదు. ఈ కాంబినేషన్ లో కీ విచ్ ఈస్ హ్యావింగ్ ABCDE, similarly here also key will be there, that is called ABCDE. ఈ కాంబినేషన్ లో ఏదైతే ఉంటుందో ఒక వాల్యూ, ఒక రో, ఆ రో కూడా ఇక్కడ ఉన్నప్పుడే we will see the value, otherwise we cannot see. Here advantage is granularity will not miss because I am considering all the columns here. I am considering all the columns here. Do you understand? Any doubts? Now let me show you how to create. For time being, I'm taking only 2 columns, 2 or more. Okay, let me duplicate. ఏమో మోనిక, అశోక్ కాల్ చేసామంట, కనుక్కున్నావా మరి? సార్ మళ్ళీ చేస్తా అన్నారు సార్. నిన్న చెప్పాడు, ఒకసారి పింగ్ చేయి ఈరోజు. ఓకే సార్. లెట్స్ సీ టేబుల్ దీంట్లో దీంట్లో ఇది తీసేస్తా. లెట్ మీ డిలీట్ దిస్ వన్. Let me add some other else. Let me add it's fine. Let me delete this row. X6. Perfect. Let me set. Fine. Let me add here. G I add. Let me add G.
Okay. See dear, X5 లో ఏమున్నాయి? సారీ, టేబుల్ 1 లో ఏముంది? టేబుల్ 1 లో ఏమున్నాయి? ABDEF X1 X2 X5 X4 X6. దీంట్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ బేస్ చేసుకుని నేనేం చెప్పాను మీకు, we have to create a key. దాన్ని ఏమంటాం? కీ అంట. గుర్తుపెట్టుకోండి, మోడలింగ్ పర్పస్ లో చెప్తున్నాను నేను. మోడలింగ్ పర్పస్ లో చెప్తున్నాను. లెట్ మీ క్రియేట్ ఎ కీ ఇస్ ఈక్వల్ టు వి values. You have to give one delimiter like and or whatever symbol that you want, comma, column 1, comma, column 2. ఏం చేస్తున్నాం? ఈ 2 కంబైన్ చేస్తున్నాం బై యూజింగ్ అండ్ సింబల్. గుర్తుపెట్టుకోండి, కంబైన్ వాల్యూస్. చూడండి, AX1 B2 అయిందా? ఇప్పుడు సేమ్ క్రియేట్ చేస్తాం. Let me create the same key for table 2. Combine values 2. చేశాను. మీకు ఏం చెప్పాను? అదే బాబు, ఈ టేబుల్ will impact this one, right? Let me create manage relationship, new test 1, test 2. Select. There is already relationship anta ఎక్కడ ఉంది చూడండి. కీ ఇక్కడ డూప్లికేట్స్ లే కాబట్టి 1 to 1 తీసుకుంది. జనరల్ గా డూప్లికేట్స్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు కన్సిడరింగ్ ఏది చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఓకే కొట్టండి, క్లోజ్. నౌ గో హియర్, take this one. Let me take A, B. Let me take column C. చూడండి, చూడండి, కనబడుతుందా? కొంచెం పెద్ద చేయాలన్నా, ఇంకా పెద్ద చేయాలన్నా? Can you see? Can you see? Yes, sir, ma'am. ఏం కనబడుతుంది మనకి? మాత్రమే రెండిట్లో కామన్ ఉన్నాయి. మిగిలినవి ఏవో మనకు తెలియదు. చూడు, రిలేషన్షిప్ లో లేని వాటిని ఏం చేస్తాను నీకు ముందే చెప్పాను. ఇట్ విల్ కన్సిడర్ యాజ్ బ్లాంక్. నేను వాల్యూస్ అనే ఒక ఫంక్షన్ మీకు చెప్పినప్పుడు వాల్యూస్ డిస్టింక్ట్ లో, రిలేషన్షిప్ లో మీకు అది లేనప్పుడు ఏమని చెప్పాను మీకు? ఇట్ విల్ ట్రీట్ యాజ్ బ్లాంక్ అని చెప్పా. బుర్రని పెట్టి బుర్రలో ఎక్కించుకోవాలి చెప్పేటప్పుడు, రైట్?
ఆల్వేస్ రిమెంబర్, మళ్ళీ చెప్తున్నా, ఆల్వేస్ రిమెంబర్, if granularity is more than one column, if you don't want to merge them, then blindly use to create key, which is combination of more than two or more. Okay? Key, combined values అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం కీని క్రియేట్ చేస్తాము. ఒకవేళ మీకు కంబైన్ వాల్యూస్ తెలియదు, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్ వి హ్యావ్, విచ్ ఇస్ కాల్డ్ concatenate. Concatenate similarly ఇక్కడ కూడా మార్చాలి. Concatenate understand? Yeah, nothing is going to change. How to use? Either you can use combined values or concatenate, or one more thing, concatenate X. చూడండి, ఈ కన్కాటినేట్ ఎక్స్ అనేది అవాయిడ్ చేయండి. దీనికన్నా మనం బెటర్ గా కంబైన్ వాల్యూస్ వాడతాము. ఓకే, ఇట్ ఈస్ లైక్ అగైన్ మనం డెలిమినేటర్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆర్డర్ బై ఎక్స్ప్రెషన్ ఇన్ని అవసరం లేదు. ట్రై టు యూజ్ కన్కాటినేట్ అండ్ కంబైన్ వాల్యూస్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు లెట్స్ గో ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఇదే కీని మనం ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా చేయొచ్చు. లెట్ మీ యాడ్, ఇదే కీని మనం ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా చేయొచ్చు. లెట్ మీ మేక్ దీస్ టూ యాజ్ డూప్లికేట్. Or else, what I can say, I will select one thing, duplicate column. There is duplicate again, duplicate column. Okay. Similarly, ikkada kuda create two duplicates, duplicate column. Right click ఇస్తే అయిపోయింది. డూప్లికేట్ కాలం, డూప్లికేట్ కాలం. రైట్, చూడండి ఇక్కడ ఈ రెండు కాలమ్స్ ప్రెస్ చేసుకొని ఈ రెండు కాలమ్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే మెర్జ్ కాలమ్స్ అని వస్తుంది. మెర్జ్ కాలమ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు సెపరేటర్ ఏం కావాలి, నన్ను కావాలంటే నన్ను, కాలం కావాలంటే కాలం, కామ ఏం కావాలంటే పెట్టుకోండి. నేను కాలం పెట్టాను, చూడండి మెర్జ్ అయింది. మెర్జ్ అయిందా? ఎస్ సార్. సిమిలర్లీ మీకు ఇక్కడ రెండు కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ ఈ డూప్లికేట్. రైట్ క్లిక్ ఇవ్వండి, మెర్జ్ కాలమ్స్ కొట్టండి. మీకు ఏం కావాలనో కోలం కావాలంటే కోలం, ఏది కావాలంటే అది సింబల్ పెట్టుకోండి, చేసుకోండి. మీరు డాక్స్ లోనే చేయాలని, నేను కంప్లీట్ చేయాలని నేను చెప్పను, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని నేను చెప్పను. బట్ ట్రై టు అవాయిడ్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ఫర్ షూర్. వన్ మోర్ థింగ్, నన్ను రీసెంట్ గా సునీల్ అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఈ టేబుల్లో లెట్స్ సే
Okay, let me go here, source, copy this line. I'm adding multiple times. Okay. Let me come here. Now you see F and a row. E row 3 times man create. మనకు మామూలుగా distinct values కావాలంటే we are going to write a function called distinct or values or summarize whatever it may be. You will get distinct values. But ఈ టేబుల్ మొత్తానికి distinct కావాలనుకున్నాం. టేబుల్ మొత్తం దాంట్లో డూప్లికేట్ రోస్ ని రిమూవ్ చేయాలి. హోల్ టేబుల్ కి డూప్లికేట్ రోస్ ని రిమూవ్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం? Now go drop down here. Here you can use remove duplicates. You see? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఎఫ్ కనపడంగానే ఎఫ్ మీద క్లిక్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ నవ్వుతారు. ఓకే, ఈ కేసులో పనిచేసింది, పర్లేదు. ఇప్పుడు లెట్ మీ షో యూ. ఎఫ్ కదా, ఎఫ్ఏ ఉంది కదా, బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ F(x6) ఇది వరకు మారింది. లెట్ మీ చేంజ్ హియర్ X6 కాకుండా X7 అని పెడతాను. X8 అని పెట్టాం. ఓకే, ఇప్పుడు చెప్పండి దీంట్లో ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి? No duplicate, sir. I need an answer. No duplicates. No duplicate. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రాదర్ దెన్ యూజింగ్ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ టేబుల్, దే విల్ సెలెక్ట్ దిస్ కాలం అండ్ ఎఫ్ ఉంది కదా, సింపుల్ ఈ కాలంలో రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ డూప్లికేట్స్ అని కొడతారు. ఇక్కడ కాదు, లెట్ మీ గో హియర్. ఇప్పుడు ఏమైంది? డూప్లికేట్ లేని రో కూడా రిమూవ్ అయిపోయింది. బికాస్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ కాలం. ఈ కాలంలో ఎఫ్ అనేది 3 times రిపీట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ రో అండ్ రిమైనింగ్ రోస్ ని రిమూవ్ చేసింది. బట్ యాక్చువల్ గా అది డూప్లికేట్స్ కాదు, దే ఆర్ డిఫరెంట్. బ్లైండ్ గా మీరు డూప్లికేట్స్ రిమూవ్ చేయొద్దు. యూ హ్యావ్ టు గో హియర్, డ్రాప్ డౌన్. If any duplicates is present, then you have to remove duplicates from where? Where is that? లాస్ట్ లో ఉంది సార్, డౌన్ లో. Remove duplicates. yes. ఎలాంటి డూప్లికేట్స్ లేవు. ఓకే, try to understand the functions in transformation. ఓకే, ఇది ఫస్ట్ ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్. నెక్స్ట్ కట్ అయ్యంగానే నెక్స్ట్ మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నవన్నీ చెప్తాను ఇప్పుడు. రైట్, ఏవైనా అడగండి లోపల, అడగండి, ఏదో ఒకటి అడగండి. సార్ చెప్పండి సుకుమార్. అది డైనమిక్ నేమ్స్ ఒకసారి చెప్పండి సార్. నిన్న నాకు అంటే ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేసుకోలేదు. భారత్. ఓకే సార్. సిద్ధార్థ. ఓకే సార్. ఇంకేదన్నా చెప్పింది కాకుండా చెప్పనాటివి ఏదైనా అడగండి. ఏమో మౌనిక, నీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదు సార్. షరీఫ్,
అదర్ దాన్ రెజ్యూమే, పిఎఫ్లు, స్టేట్మెంట్లు కాకుండా సబ్జెక్ట్ పర్పస్లో అడుగు. సరే, అందరూ ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గ్రూప్లో ఎవరున్నారు ఇప్పుడు కాల్లో? ఓకే, అందరూ ఇప్పుడు హిందూ అంటే ఓకే. మిగిలిన వాళ్ళు ఇప్పుడు సిద్ధార్థకి బీజేపీ ఇష్యూ లేదు. ఓకే, సిద్ధార్థ ఇస్ ఫైన్. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు పెట్టే మౌనిక, నువ్వు లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అయ్యావు రీసెంట్గా చూసాను నేను. దాంట్లో ఏదో కంపెనీ పెట్టావమ్మా, 5 years పెట్టావు కంపెనీ. ఆ కంపెనీలో పనిచేసావా 5 years? నో సార్. ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు 5 years అని పెట్టినప్పుడు పాయింట్ నెంబర్ 1 ఇక్కడ నేను డ్రాబ్యాక్ అర్థం చేసుకో. 5 years అని పెట్టినప్పుడు 5 years ఆ కంపెనీలో అన్ని సంవత్సరాలు నువ్వు పని చేయవు, అన్లెస్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ. ఓకే, ఓకే. సెకండ్ పాయింట్, నీకు 5 years పిఎఫ్ లేకుండా ఉంటుందా? నీకు పిఎఫ్ ఇచ్చారా? ఉందా ఆ కంపెనీకి? ఏమ్మా? పిఎఫ్ అంటే నార్మల్గా ఉంది, 5 years కానీ. అర్థం కాదు. అంటే 5 years కానీ లేదు, నేను దాన్ని 4 yearsకి చేంజ్ చేశాను సార్ అప్పుడే. కాదమ్మా, నీకు పిఎఫ్ ఉందా కంపెనీలో? ఇచ్చారా పిఎఫ్ నెంబర్ నీకు? సార్. చెక్ చేసుకున్నావా ఉందా పిఎఫ్? ఉంది సార్. ఆ కంపెనీ ఉందా ఆడ తిరుపతిలో? నేను చెక్ కూడా చేశాను. ఒక విషయం ఏంటంటే, మీకు ఎవరు చెప్పారు డాక్యుమెంట్లు నాకు తెలియదు. ఒక నిమిషం, ఏం పేరమ్మా అది? మౌనిక కదా? మౌనిక. మీకు చెప్పాలనుకున్నా అందుకని చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి వీలు కాదు. మౌనికకే ఈ సైబర్ టెక్ ఎక్కడ ఉందమ్మా? హైదరాబాద్. మీకు ఒక్కసారి దయచేసి మీరు ఒక లిస్ట్ ఉంటుంది, లెట్ మీ షో యూ నౌ ఇట్స్. మీకు వీనస్ సైబర్ టెక్ లిమిటెడ్ అవునా? వీనస్ సైబర్ టెక్ లిమిటెడ్. దేంట్లో చెక్ చేసావమ్మా ఇది? మౌనిక, దేంట్లో చెక్ చేసావు? వెబ్సైట్ నేమ్ మర్చిపోయాను. మామూలుగా కంపెనీస్ది సర్టిఫైడా కాదని చెక్ చేస్తాం కదా సార్. ఓకే ఓకే, వాళ్ళు మీకు కనుక్కోండి జాగ్రత్తగా. ఎందుకంటే మీరు హైదరాబాద్ కంపెనీలో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్స్ నో దట్ వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ నాట్. ఓకే, దయచేసి అర్థం చేసుకొని దాని ప్రకారం. ఇక్కడేమో డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది 1998 అని ఉంది, అవునా? అవును. ఇప్పుడు నువ్వు పంపించిన దాంట్లో ఏమో, నువ్వు నాకు పంపించిన దాంట్లో ఎప్పుడు ఉందమ్మా అది? 1998 ఉందా?
ఓకే, దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఇష్యూ ఏం రాదని చెప్పారా? ఇష్యూస్ ఏం రావని చెప్పారు. ఆ, పెద్దమ్మ కొడుకు అక్కడ అంటే కొన్ని చేశారంట, అందుకని అది సెలెక్ట్ చేశారు సార్. వెరీ గుడ్, ఫైన్. దెన్ ఓకే, దెన్ ఫర్ యూ ఆల్సో ఫైన్. మీరు ఎవరైనా ఎస్పెషలీ మిస్టర్ షరీఫ్ నువ్వైతే టెక్ మహీంద్రా 5 years అని పెట్టావు, ఏమయ్యా చూసావా ఒకసారి అన్న? అవునా, టెక్ మహీంద్రా ఇంకోటి పెట్టానన్న, కాగ్నిజెంట్ 2 years, టెక్ మహీంద్రా 2 years. అని పెట్టావు, నువ్వు పని చేసావా అక్కడ? లేదా నా క్లయింట్ పేరోల్ కంపెనీ వచ్చి క్యూ సాఫ్ట్ అని పెట్టాను. క్లయింట్ టెక్ మహీంద్రా అని పెట్టానన్నా, పేరోల్ కంపెనీ వచ్చి క్యూ సాఫ్ట్ సొల్యూషన్స్ అని పెట్టాను. జాగ్రత్తగా చూసుకోండి అవన్నీ, మీరు దయచేసి మార్చండి. మార్చి మీరు కూడా అందరూ దయచేసి కొంచెం బాగా కేర్ తీసుకోండి. కేర్ తీసుకొని ఎక్కువ సార్లు మీరు డిప్రెషన్లో పోకుండా, ఏంది నాకు కాల్స్ రావట్లేదు, మీకు కాల్స్ రావట్లేదు అంటే ఎక్కడో మీకు మిస్టేక్ ఉందని అర్థం. ఆ మిస్టేక్ ఏమో చూసుకోండి. ఆ మిస్టేక్ చూసుకొని సార్ నీకేమని వస్తున్నాయి మామూలుగా, ఏం చెప్తున్నారు? జస్ట్ కాల్స్ అయితే వస్తున్నాయి కానీ మనకి షెడ్యూల్ ఫిక్స్ చేయట్లేదు సార్. ఒక్కొక్క కంపెనీ సేమ్ కంపెనీ 2-3 times కాల్ చేస్తున్నారు. రీజన్ ఏందనుకుంటున్నావు? రీజన్ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ 10 years అబోవ్ ఉంది, అదే ప్లస్ మైనస్ అనుకుంటున్నాను ఓవరాల్. Okay, then what you have to do is, for you the best choice is TCS. Okay, try TCS. Interview will be very light. Okay, TCS try చేయండి. TCS try చేశారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూ చాలా ఈజీగా ఉంటుంది. సో ట్రై TCS, ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏం ఫ్లా లేదు కాబట్టి. You try TCS now onwards. ఎంత ప్యాకేజ్ జాయిన్ అయిపోండి. ఓకే సార్, అదే నేను వాళ్ళు నెగోషియబుల్ అడిగినా కానీ నో ఇష్యూస్ అంటున్నాను. ప్రజెంట్ 8.75, వాళ్ళు అప్ టు 11.5 దాకా రెడీ అన్నారు. నేను దానికి కూడా యాక్సెప్ట్ చేశాను. అదే సార్. ఇంకా సో ఓపెన్ గా క్వశ్చన్ అడుగుతున్నా, ఇంటర్వ్యూ మీరు కూర్చున్నారా, అశోక్ కూర్చున్నారా? సార్ ఇంటర్వ్యూ ఇద్దరం పక్కనే కూర్చుంటాం సార్. అశోకే హ్యాండిల్ చేస్తున్నాడు సార్. నెక్స్ట్ వీక్ ఎక్స్క్యూఎల్ కొంచెం క్లాసెస్ అయిపోయిన తర్వాత నన్ను నేనే చేయన్నారు సార్. ఓకే, ట్రై టు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తూ ఉన్నా అన్న. ఏది? రిలవెన్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు కంపెనీ. వాళ్ళు 3 rounds అన్నారు, ఫైనల్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది అన్నారు. ఓకే, డాక్యుమెంట్స్ తీసుకొని. ఓకే ఓకే అని చెప్పాను. రేపు ఆఫ్టర్నూన్ కి షెడ్యూల్ చేసుకున్నాను. ఫైన్. సిద్ధం నా ఏంటంటే మీరే ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకే బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పుడు అదే సార్, నేను కూడా ఎస్క్యూఎల్ అట్లీస్ట్ ఒక 10 classes విన్న తర్వాత నేనే డైరెక్ట్ గా కూర్చొని ప్లాన్ చేస్తున్నా సార్. నా సలహా అయితే మాత్రం అది. ఓకే ఓకే సార్. మీరు కూర్చుంటే మీకే కాన్ఫిడెన్స్, 1 పోద్దు, 2 పోద్దు, 3 పోద్దు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే,
నా ఓకే సార్. సలహా అది, ఆ తర్వాత నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో అండ్ విల్ డిస్కస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. చూడండి, మనం ఇక్కడ ఈ అప్లైడ్ స్టెప్స్, ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినా ఇంకా మ్యాక్సిమం 3 days మాత్రమే ఉంది డెస్క్టాప్ లో. రేపు నేను చూస్తే ఆర్ఎల్స్ మేబీ దిస్ సాటర్డే విల్ బి వైండ్ అప్. డెస్క్టాప్ అయితే ఒక డాష్ బోర్డ్ చెప్పి వైండ్ అప్ చేస్తాను. నెక్స్ట్ సర్వీస్కి వెళ్దాం. సో ఎం లాంగ్వేజ్ అంటే మీరు చూడండి, మీరు ఏదైతే మీరు సోర్స్ తీసుకొచ్చారో ఆ సోర్స్ని ఇక్కడ రిమూవ్ కాలమ్స్, ఆ రిమూవ్ కాలమ్స్ని టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్. ఈ టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ అనేది ఎం లాంగ్వేజ్ లో ఫంక్షన్. ఓకే, టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ చేంజ్ టైప్, దాని ముందు స్టెప్ ఏంది, చేంజ్ టైప్ ని ఇక్కడ కాల్ చేసి కామా ఈ కాలమ్ ని రిమూవ్ చేసింది అని మీనింగ్. ఇది ఈ లాంగ్వేజ్ మనకు తెలియాలనా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఎం లాంగ్వేజ్ ఈజ్ నాట్ అవర్ ఫంక్షనల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎం అంటే మార్షప్, గుర్తుపెట్టుకోండి, మార్షప్. ఎం అంటే మార్షప్ లాంగ్వేజ్. మెషినే కన్వర్ట్ చేస్తుంది ప్రతిదీ. కానీ యూ హ్యావ్ టు నో హౌ టు యూస్ దిస్ వన్. హౌ టు యూస్ దిస్ వన్ అంటే మీనింగ్ ఏంది? లెట్స్ సే ఇప్పుడు నాకు ఇది ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఈ మార్షప్ లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని నేను కాపీ చేస్తున్నాను. లెట్ మీ కాపీ దిస్ వన్. నేను ఈ లాంగ్వేజ్ ని నేనేం చేస్తాను అంటే న్యూస్ సోర్స్కి వెళ్ళి బ్లాంక్ క్వెరీ తీసుకుంటాను. బ్లాంక్ క్వెరీ తీసుకొని అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేసి ఐ విల్ రిమూవ్ లాస్ట్ 2 steps. ఓకే, లాస్ట్ 2 steps రిమూవ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంది, మనకి రీఆర్డర్ కాలమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కామా తీసేసి నౌ ఐ విల్ కాపీ ద లాస్ట్ స్టెప్ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. నౌ ఓకే, చూడండి, you don't need to know completely mashup language. You don't need to know completely M language, but you need to know how to use that. You need to know how to use that. That's all. మీకు మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సిందల్లా దాన్ని ఎలా వాడాలి అంటే, నేనేం చేశాను, దీంట్లో ఉన్న అడ్వాన్స్ ఎడిటర్లో ఉన్న అంత ఈ ఎం లాంగ్వేజ్ క్వెరీని తీసుకొచ్చి నాకు అవన్నీ ఇంకో టేబుల్ కావాలి. ఇంకో టేబుల్ ఏం చేశాను, న్యూ రోసెస్కి వెళ్ళి బ్లాంక్ క్వెరీ తీసుకున్నాను. ఈ బ్లాంక్ క్వెరీలో అడ్వాన్స్ ఎడిటర్ పోయి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ నేను మాడిఫై చేశాను. ఎవరికైతే మార్షప్ లాంగ్వేజ్ అడ్వాన్స్ ఎడిటర్ని ఎక్కువ హ్యాండ్స్ ఆన్ బాగా వస్తుందో దే కెన్ వర్క్ లైక్ ఎనీథింగ్. నేను అడగచ్చు కదా, మీరు అడుగుతారు కదా, మీరు ఈయన చెప్తున్నాడులే 2 hours లో కంప్లీట్ చేస్తాడంట, 4 hours లో కంప్లీట్ చేస్తాడంటే, నేను అబద్ధం చెప్పను, నిజం మాత్రమే చెప్తాను. ఓకే, శృతి మీకు తెలుసు కదా, మన క్లాస్కి వచ్చింది. శృతి కావచ్చు, ఆకాష్ కావచ్చు, నెక్స్ట్ సీక్వెల్ తీసుకునే వాళ్ళు, they will mesmerize because I will complete anything within 2 hours or 4 hours. Anything. Because I know how to do, I know what to do, I know when to do.
నేను అందరు ట్రాన్స్ఫర్మేషన్ నేను కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, నేను కూడా పవర్ క్వెరీస్ చేస్తాం, అందరం చేస్తాం, రియల్ టైంలో అందరం చేస్తాం. బట్ అందరూ ఏం చేస్తారంటే అందరూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. బట్ నేను అలా చేయను. I will use advanced editor more effectively. To change anything, I will use advanced editor. Suppose ఇది ఉందనుకుందాం. Let's say, if you want to, let me take one thing. Close this one. I am closing this one. Get data. Excel, database. Let me add account header, customer, department group. ఈ 4 మార్క్ తీసుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్, రైట్, వెరీ గుడ్. చూడండి, బాగా జాగ్రత్త చూడండి. ఈ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ ఏమని చెప్తుంది ఇక్కడ? ఏమని చెప్తుంది? అరే బాబు, ఇక్కడ సోర్స్ లేదంట అని చెప్తుంది. అవునా? బట్ నేను ఇంకో దగ్గర తీసుకొచ్చా ఈ అకౌంట్ ని. ఒకవేళ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను అనుకుందాం. సపోజ్ ఇమాజిన్ దట్ ఐ హావ్ కంప్లీటెడ్ హియర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు నేను జస్ట్ నాకు ఇంతవరకే ఉంది. దీంట్లో ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా 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 ఉన్నాయి. బట్ ఎర్రర్ బికాస్ ఆఫ్ సోర్స్ హ్యాస్ బిన్ చేంజ్డ్. హౌ టు హ్యాండిల్ దిస్ వన్? Whether you are going to do everything from scratch? No. What I will do is, I will just go here, advanced editor. I will copy from left నుంచి ఇక్కడ వరకు కాపీ చేస్తాం, నావిగేట్ వరకు కాపీ చేస్తాం. Or else you take promote headers, ఇక్కడ కాపీ చేస్తాం. Let's copy here. కోడ్ ని కాపీ చేసి ఇక్కడికి వెళ్తాను. నౌ అడ్వాన్స్ ఎడిటర్, ప్రమోట్ హెడర్స్ వరకు ఐ విల్ రీప్లేస్. ఇక్కడ చూడండి 311571 కదా. ఇప్పుడు చూడండి, నౌ ఐ హావ్ చేంజ్డ్ సంథింగ్ ఇస్ ఇష్యూ. I haven't copied fully. Go here, advanced editor. Copy from here. Go here, advanced editor. Paste it from here to here. Now, okay. Student. Understand? Do you understand? Minimize the efforts, maximize the expertise. While working, you have to minimize your efforts, right? ఈ విధంగా అడ్వాన్స్ ఎడిటర్ తో ప్లే చేయడం నేర్చుకోండి. దయచేసి ప్లే చేయడం నేర్చుకోండి. దయచేసి యూ హ్యావ్ టు ప్లే ఇన్ అడ్వాన్స్ ఎడిటర్, రైట్? ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్లు ఉన్నాయా? Any doubts here? No, sir. No, sir. ఇప్పుడు చాలా సార్లు ఏం చెప్తారంటే, అరే బాబు సోర్సు మార్చండి, సోర్సు అదే ఉంది,
మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇంటర్లో, హౌ టు చేంజ్ ద సోర్స్ అన్నారు అనుకోండి. దెర్ ఆర్ 2 ways. నెంబర్ 1 వే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ డేటాలో డేటా సోర్స్ సెట్టింగ్ ఉంటుంది. డేటా సోర్స్ సెట్టింగ్ చూడండి, ఇది 31157 అని ఉంది. బట్ నాకేమో ఈ సోర్సులు మొత్తం చూడండి. లెట్ మీ గో హియర్. హౌ మెనీ సారీ let me go here. How many tables that are depend on 311,577? చూడండి, కస్టమర్, అవునా, డిపార్ట్మెంట్, రీజియన్, ఫైనాన్స్, ఆర్గనైజేషన్, ఇవన్నీ ఎర్రర్లు వస్తున్నాయి మనకి. చూడండి, ఇవన్నీ ఎర్రర్లు. ఎవ్రీథింగ్ ఇస్ ఎర్రర్ బికాస్ 377,557 అనేది లేదు. So what I will do is either you go here data source settings or in the report view or else transformation view. You can come here, click this one, change source, browse, select, open and OK. Now close it. Now refresh. You see? You see? ఏం చేయాలి? సపోజ్ మీకు ఎక్సెల్ ఇచ్చారు అనుకోండి షీట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్సెల్ ఇచ్చారు. ఎక్సెల్లో ఉన్న కాలమ్స్ అన్నిటిని డేటాబేస్లో పెట్టి డేటా హ్యూజ్గా ఉంది. ప్రజెంట్ మీకు ఎక్సెల్ ఇచ్చి వర్క్ చేయమన్నారు. మీరు ఎందుకంటే వర్క్ చేశారు బికాస్ ఆఫ్ మేబీ డేటా ప్రైవసీ కావచ్చు, ఇంకో రీజన్ కావచ్చు. వి డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. మీకు ఇచ్చి చేయమన్నారు, ఫైన్, యూ హ్యావ్ డన్ సంథింగ్, ఓవర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పారంటే, ఆ ఎక్సెల్ని అయిపోయిన తర్వాత కొంచెం డేటాతో ప్రస్తుతానికి ఎక్సెల్లో పేమెంట్ డేటా తీసుకొని క్రియేట్ చేయండి, యాక్చువల్ డేటా వచ్చినప్పుడు మనం చేస్తాం అంటారు. ఇప్పుడు యాక్చువల్ డేటా వచ్చింది SQL నుంచి, డేటాబేస్ నుంచి వచ్చింది అనుకో, దాంట్లో సేమ్ కాలమ్స్ ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు సేమ్ మళ్ళీ అన్ని చేస్తారా? ఆర్ యు గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్? ఆర్ యు గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్? నో. Simply you will go data sources, data source settings, and you change the source. Change the source like this, or else if you want anything, you can change. Let's say ఇది నా ఎక్సెల్ ఉంది కాబట్టి నాకు ఎక్సెల్ సంబంధించిన టెక్స్ట్ మాత్రం చూపిస్తా ఉంది. ఒకవేళ ఎక్సెల్ కాదు నాది, లెట్స్ సే నాది ఎక్సెల్ కాదు, ఇప్పుడు ఎక్సెల్ ఇచ్చారు, బట్ నాకు ఎక్సెల్ కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పుడు నాకు వేరే ఇచ్చారన్నప్పుడు ఏం చేయాలి? లెట్స్ సే SQL తీసుకుంటున్నాను ఫర్ టైం బీయింగ్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ నౌ షేరింగ్. డేటాబేస్ ఎక్కడ వెతకాలి కాబట్టి మీరందరూ SQL డేటాబేస్ యాడ్ చేసి SQL SSMS SQL సర్వర్ మీరు ఇన్స్టాల్ చేసుకో ఉండాలండి. నేనైతే ఏం చేయలేను, మిమ్మల్ని చెప్పడం వరకే నా బాధ్యత, చేయడం మీ బాధ్యత. రైట్, ఇప్పుడు నేను న్యూస్ సోర్స్ తీసుకుంటున్నాను, SQL సర్వర్ అనుకోండి. SQL సర్వర్ తీసుకొని సర్వర్ నేమ్ పెట్టాను, డేటాబేస్ అవసరం లేదు. ఐ విల్ గో హియర్, ఇంపోర్ట్ మోడ్. చూడండి, లెట్స్ సే అకౌంట్ తీసుకుంటున్నాను, అకౌంట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? SQL నుంచి వచ్చింది. బట్ ఈ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్సెల్ నుంచి వచ్చింది.
అరే బాబు ఇప్పుడు డేటా సోర్స్ మారుద్దామంటే కుదరదు. It will apply for everything, all tables here. But you want to change a particular table. Then how to do this one? ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ SQL లో ట్రాన్స్ఫర్మేషన్స్ లో యూ షుడ్ నాట్ లోడ్ ఎవ్రీథింగ్. అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళి నౌ ఐ విల్ టేక్ అప్ టు హియర్, చూడండి అప్ టు హియర్ కాపీ చేయండి. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళి అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళండి. అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళి అప్ టు హియర్ or else up to here, maybe up to here you can paste it. Now చూడండి దీని ప్రీవియస్ స్టెప్ ఏంది లైన్ కి? వాట్ ఈస్ ప్రీవియస్ స్టెప్ ఫర్ దిస్ లైన్? వాట్ ఈస్ ప్రీవియస్ స్టెప్ ఫర్ దిస్ లైన్? బట్ ఇక్కడ ఉందా ఇక్కడ అది లేదు. సో నౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్ ప్రమోట్ అండర్ PBO అకౌంట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. నౌ డన్. ఓకే, నౌ యు సీ you have to understand how to use it. You have to practice it. Number of ఒక ఎక్సెల్ తీసుకోండి, లేకపోతే ఫస్ట్ ఒక డీబీలో ఉన్న డేటాను తీసుకొని ఎక్సెల్లో పెట్టుకోండి. ఎక్సెల్ మీద వర్క్ చేయండి. ఫస్ట్ అది డూప్లికేట్ చేసుకుని దాన్ని రిమూవ్ చేసేయండి ఆ ప్లేస్ నుంచి. ఫస్ట్ ఎక్సెల్తో వేరే ఎక్సెల్తో రీప్లేస్ చేయండి. తర్వాత అదే ఎక్సెల్తో డీబీలో పెట్టుకున్నారు కదా, ఆ డీబీతో రీప్లేస్ చేయండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇది నేను టీచ్ చేస్తాను, ఇలా చెయ్యాలి అని. మీరు ప్రాక్టీస్ చేయకుండా రావాలంటే ఏది రాదు. ఏ ఒక్కటి రాదు. అండర్స్టాండ్. రైట్. ఇప్పుడు చూడండి, నేను లెట్స్ సే ఇక్కడ చూస్ కాలమ్స్ అనేవి పెట్టుకోండి. చూస్ కాలమ్స్ అనేది మనకి ఈ టేబుల్లో ఏవేవైతే కాలమ్స్ కావాలో అవి మాత్రం, అంటే రిమూవ్ కాలమ్స్ కాకుండా మనం చూస్ కాలమ్స్ కూడా తీసుకొని ఆ కాలమ్స్ మాత్రమే చూడండి. రిమూవ్ అదర్ కాలమ్స్ ప్రకారం మనం చూస్ కాలమ్ తీసుకుంటాం. ఓకే, కీప్ రోస్, రిమూవ్ రోస్ ఇది చెప్పేశాం. స్ప్లిట్ కాలం ఇది కూడా చెప్పేశాను. గ్రూప్ బై చెప్పేశాను. రీప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ అశోక్ ప్రాబ్లం వచ్చినప్పుడు రీప్లేస్ వాల్యూస్ అని చెప్పాను. ఎర్రర్ ఉంటే లెట్స్ సే గౌతమ్ అని చెప్పాను. ఇది చెప్పాను ఆల్రెడీ మీకు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. రైట్, మెర్జ్ చెప్పాము, ఆ పైన చెప్పేసాం. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఏమున్నాయి, అవే ఇక్కడ ఉంటాయి. దీంట్లో మిస్ అయింది ఓన్లీ అన్పివోట్ పివోట్. దట్ ఐ విల్ టీచ్ యూ టుమారో. యాడ్ కాలమ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాం. డేటు, టైం, అంతే. I have explained every transformation while teaching, while taking some problem. But you don't realize and you don't do this kind of things. Why? Because Gautam sir said avoid transformations. You have to do it. You have to know. When you do, then only you know that we should avoid. Without doing, without practicing anything, he said avoid transformations. Don't do like that. You have to practice and you should know that we have to avoid this kind of transformation. I told you, unless or until there is no chance we have to do transformation. In chance, idemo Excel, idemo DB, ఇక్కడ నేను ట్రాన్స్ఫర్మేషన్ చేయకుండా డాష్ వాడగలుగుతానా? కెన్ ఐ యూస్ డాష్? చెప్పండి అయ్యా, కెన్ ఐ యూస్ డాష్? నో. You have to understand these points. What is this one? What is language here?
ఎం లాంగ్వేజ్. మార్షప్ లాంగ్వేజ్. మార్షప్ లాంగ్వేజ్. ఎంఆర్ మార్షప్ లాంగ్వేజ్. ఇది నీకు వచ్చా అంటే యాక్చువల్లీ అప్పుడు నువ్వు చెప్పాలి మార్షప్ లాంగ్వేజ్ ఎవ్వరికి కూడా రాదు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై పవర్ బిఐ టూల్ ఇట్ సెల్ఫ్, బట్ వీ షుడ్ నో దట్ హౌ టు హ్యాండిల్ దిస్ వన్. మార్షప్ లాంగ్వేజ్ అందరికి రాదు. మీరు ఎవరైనా తీసుకుని ఎవరికి రాదు. హార్డ్లీ ఒక్కరో ఇద్దరో ఎక్స్పర్ట్స్ ఉన్నారు త్రూఅవుట్ వరల్డ్ లో. మార్షప్ లాంగ్వేజ్ ఎవరికి రాదు. ఓకే, ఎందుకంటే ఈ మార్షప్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఇస్ కన్వర్టింగ్ యాజ్ మెషిన్ లాంగ్వేజ్. చూడండి, రీప్లేస్ వాల్యూ అని పెట్టాము, మనం రీప్లేస్ పెట్టాము. టేబుల్ డాట్ రీప్లేస్ వాల్యూ మనం అన్ని చేయాలన్నా, రిమూవ్ అదర్ కాలమ్స్ ప్రీవియస్ స్టెప్, దాన్ని ఎక్స్పెండిచర్ బదులు గౌతమన్ రీప్లేస్ చేశారంట అని చెప్పి అదే రాస్తుంది, అదే కన్వర్ట్ చేసుకుంది. ఈ లాంగ్వేజ్ మనం రాయాల్సిన అవసరం లేదు కదా. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, రైట్? సో మీ రెజ్యూమేలో ఎం లాంగ్వేజ్ కూడా యాడ్ చేసుకోండి ఆఫ్టర్ ప్రాక్టీసింగ్. But you should know how to handle this one. You should not know everything in the markup language, but you have to know how to handle this one. You got my point? Yes, sir. Everyone? Right. Any questions? చెప్పండి సార్, అశోక్ సార్ ఏం జాయిన్ అయ్యారు? ఏం లేదు, ఈ రెజ్యూమేస్ వాళ్ళు డైరెక్ట్ కన్సల్టెన్సీస్ పెట్టేస్తున్నారు. డైరెక్ట్ గా కన్సల్టెన్సీ నేమ్ కాకుండా ఏదైనా టీచర్స్ కానీ టెక్ మహీంద్రాకి కానీ మనం వర్క్ చేస్తున్నట్టు పెట్టాలి కదా, చెప్తామని చేశారు. ఎవరు వాళ్ళు? మరి మౌనిక రెజ్యూమ్ రెడీ చేసింది, చేంజ్ చేసేసి అదొకటి ఉంది. మళ్ళీ ఎందుకు వెయిట్ చేయడం నా కోసం అని నేను కాల్లో జాయిన్ అయ్యి. ఏమ్మై మౌనిక, ఎట్లా పెడతావు? వీనస్ అని ఒకటి పెట్టాను, అది కంపెనీ చెక్ చేసాను, ఉంది అది రిజిస్టర్ కూడా అయింది కంపెనీ. అంటే నేనేమంటున్నానంటే అది కంపెనీ కాదు కదా, చూస్తానే ఇంపాక్ట్ ఉండదు కదా నేను అంటున్నా. మరి అదే అమ్మాయి, నువ్వు అది మీ పేరోల్ కంపెనీ అని చెప్పి మీరు దీనికి పని చేస్తారని 2-3 కంపెనీలు పెట్టుకుంటారా? 2 పెట్టమని చెప్పు. ఏమ్మా మౌనిక, Yes, sir. అది ఒకసారి కనుక్కొని క్లారిఫై చేస్తే అశోక్ నీకు హెల్ప్ చేస్తాడు. Okay, sir. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ 4 years పెడుతున్నారు. మనం డే 1 నుంచి కాంట్రాక్ట్ హైర్ కాకుండా ఫస్ట్ మనం ఏ కన్సల్టెన్సీ అయితే పెడతామో దాంట్లో ఒక 1.5 year వర్క్ చేసినట్టు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ చేసినట్టు చెప్తాం. తర్వాత మన పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి క్లయింట్కి రిఫర్ చేశారు, 1 year ఒక కంపెనీ పెట్టుకోండి, 1 year ఒక కంపెనీ పెట్టుకోండి. ఓ పని చేద్దాం. కరోనాకు ముందర ఇప్పుడు 23 కదా, కరోనాకు ముందర 1.5 year దాని సపోర్ట్ ప్రాజెక్ట్ అయినట్టు చూద్దాం బిజినెస్ లో. కరోనా టైంలో ప్రాజెక్ట్ లేవు కాబట్టి కాంట్రాక్ట్ హైర్ వేరే కంపెనీకి ఇచ్చినట్టు చెప్తాం. ఆ మాట చెప్పాలి వాళ్ళు. మౌనిక ఏమ్మా, Yes, sir. కరోనాకు ముందర ఒక 1.5 year ఏమో మీ దాంట్లో మీరు పని చేశారు, దాని తర్వాత మీకు ప్రాజెక్టులు లేవు కాబట్టి మీ చిన్న కంపెనీ కాబట్టి మీరు తర్వాత టెక్ మహీంద్రాకో ఇంకో దానికో వర్క్ చేసినట్టు చెప్పుకోవాలి కాంట్రాక్ట్ గా. Okay, sir. అది అంతే, అదొకటే చేంజెస్, మిగతా అంతా ఓకే. అమ్మాయి రెజ్యూమ్. guys, one last thing I'm telling you, this is our last batch. Okay, actually మేము స్టార్ట్ చేసింది ఏదో డబ్బు సంపాదించాను ఇంకో దానికోసం మేము స్టార్ట్ చేయలే. మేము స్టార్ట్ చేసిన పర్పస్ చాలా మంది మమ్మల్ని, అంటే మీలాగా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తిరుగుతున్నారో ఖాళీగా ఉన్నారో హెల్ప్ చేద్దామని మేము స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇదే మా లాస్ట్ బ్యాచ్. దయచేసి మీరు ఐడియల్గా ఉండద్దు. నిన్న సూర్యకి జాబ్ వస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది, మీరందరికీ జాబ్ వస్తే నాకు హ్యాపీ అంతే. మీరేం ఎవ్వడు కూడా నాకేం ₹1 స్పెండ్ చేయలే. ఓకే, మీరేం అడిషనల్ గీరు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ గెట్ జాబ్ అండ్ డోంట్ కాల్ మీ అగైన్, దట్స్ ఆల్. Don't call me again. Don't call Ashok. That is enough for us.
నేను ఐడియల్గా ఉన్నాను, ఏం చేయాలో తెలియట్లేదన్నా, ఇబ్బందుల్లో ఉన్నానని మాకు కాల్ చేయకుంటే అదే మాకు 10,000, అదే మాకు హ్యాపీనెస్. మీరు సెటిల్ అయిపోయారా, ఎనఫ్ ఫర్ అస్. అది చాలు. మీదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉందా, నువ్వు వస్తే బాగుంటే వస్తాం. చెప్పు షరీఫ్, ఏదైనా చెప్పాలనుకుంటున్నాం. అశోక్ అన్నతో అన్న. అశోక్ అన్న, షరీఫ్ నేను అది follow up నాకు చేశాను. అది లాస్ట్ రెసిగ్నేషన్ మెయిల్ యాక్సెప్టెన్స్ అడిగారు షరీఫ్ ని. నేను సుధీర్ కి ఫాలో అప్ చేశాను. వాడు చూస్తా ఉన్నాడు, మెయిల్ క్రియేట్ చేశాడు కానీ యాక్సెస్ వాళ్ళు ఇచ్చిన URL లో అసలు వెబ్ మెయిల్ ఎక్కడ ఉందో కనపడడం. అది చూడమని చెప్పి వాడు చూస్తా అన్నాడు. వాళ్ళ తర్వాత 2-3 సార్లు చేసే ఎత్తలా. ఈ రోజు నేను మాట్లాడతా షరీఫ్, అది వీడికి ఏంది ఓన్లీ TCS మాత్రమే వాళ్ళు అదే అడుగుతున్నారు. TCS కాంట్రాక్ట్ హైర్ వస్తుంది కాల్ వీడికి. వాడికి వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే, ఏ వద్దు మెయిల్ యాక్సెప్టెన్స్ ఇవ్వు, రెసిగ్నేషన్ అంటున్నారు అంతే. అది వీడికి మాత్రం అడుగుతున్నారు. ఏం చేస్తాం మనం. నేను ఈరోజు మాట్లాడతాను షరీఫ్, ఆ అబ్బాయితో మాట్లాడి చేద్దాం. ఓకే. మా హిందూ భరత్, రే భరత్, నువ్వు కూడా నేను చెప్పా ఆల్రెడీ. నువ్వు ఇంకా నేను లేదు బావా, ఇదిగో బావా, అవుతుంది బావా అన్నామంటే నీ కర్మ, ఏం చేయను. నీ ఇష్టం. మేము నాకైతే ఓపిక లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓపిక లేదు. అశోక్ కూడా ఓపిక లేదు. సో వీ డిసైడెడ్ ఇట్ ఈస్ అవర్ లాస్ట్ బ్యాచ్. మీ డబ్బులు తీసుకోవడం సమస్య కాదు మా కాడ. మీకు తీసుకున్న తర్వాత మీకు కాలేజీ తిరుగుతుంటే మాకు బాగా అనిపిస్తుంది. ఓకే, నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎలా బాధపడతానో అశోక్ కూడా అదే బాధపడతాడు. దయచేసి మీరు కష్టపడి నేర్చుకున్న దానికి జాబ్ సంపాదించుకోండి. కష్టపడండి, 1 నెల 2 నెలలు కష్టపడండి, జాబ్ వచ్చేస్తుంది. మీకు కూడా కానీ భరత్ కానీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఆఫర్. సూర్య 1 సంవత్సరం ముందర పోగొట్టుకున్న జాబ్ని మళ్ళీ సంపాదించుకోవడానికి 10 months టైం పట్టింది. రిసెషన్ పీరియడ్లో ఎక్కువ శాలరీ వచ్చిందా అంటే ఎక్కువ రాలేదు. ఇంకా వాడికి వచ్చిన ఫస్ట్ ఆఫర్ కన్నా మంత్లీ 4K తక్కువ శాలరీ జాయిన్ అయ్యాడు. దయచేసి ప్రాక్టీస్ ఇట్, ఫోకస్గా ఉండండి, పెట్టండి, నౌకరీలో వాటిల్లో ట్రై చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ చెప్పండి, మాకు పనులు ఉన్నాయి, మేము వైండ్ అప్. వాళ్ళు ఎవరైనా హెచ్ఆర్స్ కాల్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీ అంటే మీరు ఒక 8 lakhs మాత్రమే చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ కాల్ షెడ్యూల్ అవుతుంది. మనం ఒకేసారి 10-11 అంటే ఇక్కడ ప్రాబ్లం అదే. అదే టెక్నిక్ చెప్తాను. ఏంటంటే 8 లక్షలు అడగండి, కరెంట్ ప్యాకేజ్ 5.2 చెప్పండి, 8 lakhs మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పండి. ఇంటర్వ్యూ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత HR కాల్ వస్తుంది. HR కాల్ అడుగుతారు, మీ దగ్గర ఏమన్నా ఆఫర్ ఉందా హ్యాండ్లో అని. అప్పుడు మనం ఉందని అబద్ధం చెప్తాం, కావాలంటే దాన్ని చేసిస్తాం. ఓకే, మనం 8 చెప్పాం కదా, 8.5 నా దగ్గర ఆఫర్ ఉంది అని చెప్తాం, ఎక్కువ చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద 10% వేసి 9.4 ఇస్తారు. సో 9.4 అంటే సేఫ్. మీరు గుర్తుపెట్టుకోండి, శాలరీ 8 lakhs వరకు ఉంటే మీకు టేక్ హోమ్ ఎక్కువ వస్తుంది. 10 lakhs 10 తగిలిందంటే నువ్వు 10 వచ్చినా శాలరీ ఒకటే, 12 వచ్చినా ఒకటే. ఇన్కమ్ ట్యాక్స్ 8 వస్తే యు ఆర్ ఇన్ సేఫ్ మోడ్. 7.5 వచ్చినా మీరు సేఫ్ మోడ్. మీకు కంప్లీట్ గా మీకు వచ్చే శాలరీ మొత్తం ఇంటికి వెళ్ళిపోతుంది. మీకు 7.5 నుంచి మా శాలరీలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మీకు సగం ట్యాక్స్లకే పోతుంది. సో ఇప్పుడు కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం అప్ టు 7 lakhs 0 ఇన్కమ్ ట్యాక్స్. సో మీకు మాక్సిమం 8 అడిగారు అనుకోండి, 8 ఇస్తే ఒక 1 lakh ఎక్స్ట్రా HR చూపించుకోవచ్చు, 0 ఇన్కమ్ ట్యాక్స్. సో మీకు టేక్ హోమ్ మొత్తం వస్తుంటే రాదు. 8 లక్షలు. ఇప్పుడు శరత్ శాలరీ 7.5, వారికి 60,000 వస్తుంది. నాది 11, నాకు 7,000 వస్తుంది. తేడా ఏముంది?
జనవరి నుంచి అయితే 50,000 వస్తాయి. సో ఈ టెక్నిక్ కూడా గుర్తుపెట్టుకోండి. తక్కువ అడగండి, అయిపోయిన తర్వాత వాళ్ళే మన బాల్ కోర్టుకు వస్తారు. ఎక్కువ అడిగితే కాల్ షెడ్యూల్ కాదు. అది ఇంకేమన్నా ఉంటే చెప్పండి. మీకు ముందే చెప్పాను, నేర్చుకునేటప్పుడు నోరు అడగాలి, నేర్చుకున్నప్పుడు నోరు మూసుకోవాలి అని. మీరందరూ నోరు మూసుకోవాలంటే ఇప్పుడే ఇంక బండి వచ్చేసి పెట్టేద్దాం, నాకు టైం లేదు. ఓకే ఓకే దెన్, సీ యూ టుమారో. థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. ఓకే సార్. ఓకే సార్, బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ బర్. ఏ సుకుమార్ గురు అశోక్ ఏం మంగళ ఏం చెప్పు